హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇంకో మోడల్ పేపర్ అన్నమాట. బోర్డ్ డిప్లొమా ఎగ్జామినేషన్కి సంబంధించి సబ్జెక్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ న్యూమాటిక్స్, లేకపోతే ఫ్లూయిడ్ కంట్రోల్ వాల్వ్స్, ఏదైనా కూడా C14 ఆర్ C16 రెండింటికి కూడా ఉపయోగపడుతుందండి. మోడల్స్ ఏంటంటే మోడల్స్ మనకి చేంజ్ అవుతాయా అంటే అవ్వవు మ్యాక్సిమం, ఎందుకంటే సిలబస్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వకుండానే మనకి ఇక్కడ ఏం చేశాడంటే కొన్ని న్యూమాటిక్ యూనిట్ని యాడ్ చేశాడు అంతే. సో మీకు ఫ్రంట్ చెప్పాను కదా, ఫ్రంట్ పేపర్లో మనకి సిలబస్ ఇస్తాడు కదా, టైం షెడ్యూల్. సో దాని వెయిటేజ్ని ప్రకారం మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ అన్నవి మనం చూడాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఆ పక్కనే వచ్చిన సబ్స్క్రైబ్ బటన్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే venturi meter is fitted to a pipe 250 mm dia and has a throat diameter of 100 mm. If an oil of specific gravity is 0.8 flowing through the pipe, then find its discharge in liter per second. If differential manometer connected between inlet and throat of the meter reading is 250 mm of mercury, assume coefficient of the meter K is to be 0.98. సో దీనికి మనం ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం డయామీటర్స్ అన్నవి ఇచ్చాడు కాబట్టి ఏరియాస్ అన్నవి మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో ఫైండ్ అవుట్ చేస్తే మనకి A1 అనేది 49 × 10⁻³ మీటర్ స్క్వేర్ వచ్చింది. అలాగే A2 అనేది 7.8 × 10⁻³ మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గివెన్ డేటా అన్నది రాసిన తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్లో స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.8 ఇచ్చారు. అలాగే మానోమీటర్ రీడింగ్ అన్నది మనకి X = 250 mm అనేది ఇచ్చాడు, 0.25 మీటర్స్. ఓకే, K వాల్యూ అన్నది ఎంత ఇచ్చారు, 0.98. ఈక్వివలెంట్ వాటర్ రీడింగ్ అనేది మనకి ఎలా వస్తుంది, H = X × S2 - S1 / S1. X అంటే ఎంత వచ్చింది, 0.2x. అలాగే మనకి S2 మెర్క్యూరీ 13.6, అలాగే 0.8 ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీస్ బై S1 అంటే మనకి ఇక్కడ ఆయిల్దే కాబట్టి 0.8. సో 4 మీటర్ ఆఫ్ వాటర్ అనేది వచ్చింది. సో మనకి డిశ్చార్జ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిశ్చార్జ్ Q = K, ఎందుకంటే మనకి ఇక్కడ K ఇచ్చాడు కాబట్టి K అనేది యాడ్ అవుతుంది, లేదంటే A1 × A2 మనకి ఫార్ములా తెలుసు కదా. సో K × A1 × A2 √2gh/√1² - A2². సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.069 m³/s అనేది వస్తుంది. దాన్ని మనం లీటర్స్లో అడిగాడు, మనకి క్వశ్చన్లోనే లీటర్ పర్ సెకండ్లో అడిగాడు కాబట్టి 69 లీటర్/సెకండ్ అనేది వస్తుంది. సో కంపల్సరీగా రిజల్ట్ అనేది రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్ త్రూ ఏ పైప్ PF varying cross section. The pipe is of 100 mm diameter over first 100 mm and length 200 mm, diameter over next 200 meters, and length and 100 mm, diameter over the last 100 meters length. So if the exit is 20 meters below the free level in supply reservoir, calculate the discharge. Take F = 0.02. సో ఇక్కడ మనకి రిజర్వాయర్ నుంచి ఫ్లో అన్నది ఉంది అని చెప్పాడు. సో డయామీటర్ ఇక్కడ 100 మీటర్స్, 200 మీటర్స్, 100 మీటర్స్ అనమాట. సో ఈక్వల్ డయామీటర్స్ అండ్ ఈక్వల్ లెన్స్ అన్నవి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో డేటమ్ అనేది 20 మీటర్ హెడ్ అనేది ఇచ్చాడు అనమాట. సో యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఈజ్ ద సేమ్ ఇన్ బోత్ పైప్స్. సో π/4 0.1 అంటే మనకి తెలుసు కదా డయామీటర్. సో V1 = V2. సో V1 = 4 × V2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V3. ఓకే, మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే మనకి డయామీటర్స్, ఏరియాస్, వెలాసిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. సో అలా ఫైండ్ అవుట్ చేస్తారు.
So head loss pipe 1 HF1 equal to 4FL1 V1 square by 2ZD. సో మనకి 4F అంటే మనకి 0.02 అన్నది ఆల్రెడీ ఇచ్చాడు ఇంటూ 100 V1 స్క్వేర్. సో 2 ఇంటూ 9.81 0.1, దాని నుంచి మనకి V1 అన్నది ఇలా వస్తుంది 4.07 V1 స్క్వేర్ అనేది వస్తుంది. అలాగే మనకి ఇక్కడ V2 HF2 అనేది కనుక్కుంటే మనకి సేమ్ ఇక్కడ V1 స్క్వేర్లో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి V1 ఈక్వల్ టు 4 ఇంటూ V2 కదా. సో ఇక్కడికి వచ్చేసరికి V1 పవర్ 4 అన్నది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ V1 ఈక్వల్ టు 4 V2 కాబట్టి మనకి V2 కావాలి అంటే ఏమవుతుందండి, V1/4 అన్నది అవుతుంది. సో అలా మనకి ఇక్కడ ఇలా తీసుకున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ హెడ్ లాస్ ఇన్ పైప్ 3 HF3 ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ఇక్కడ V1 స్క్వేర్ అన్నది వస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తే 4 ఇంటూ 0.02 ఇంటూ 100 ఇంటూ V1 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 9.81 0.1. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4.07 V1 స్క్వేర్. సో టోటల్ హెడ్ లాస్ అనేది మనకి HF కావాలి కాబట్టి మనం మొత్తం వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి 8.4 V1 స్క్వేర్ అనేది వస్తుంది. HF అనేది ఎంత వచ్చిందండి, 20 మీటర్స్ అనేది వచ్చింది. సో 20 ఈక్వల్ టు 8.4 ఇంటూ V1 స్క్వేర్. సో V1 అనేది ఎంత వచ్చిందండి, 1.54 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో డిశ్చార్జ్ అంటే ఏంటండి, Q ఈక్వల్ టు A1 V1 కాబట్టి π/4 ఏరియా అన్నది తీసుకుంటాం. ఓకే, π/4 D స్క్వేర్ ఇంటూ V అన్నది ఎంత వచ్చిందండి, 1.54 వచ్చింది కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.012 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. లీటర్స్ పర్ సెకండ్లోకి చేంజ్ చేసుకుంటే మనకి 12.1. ఓకే, సో కంపల్సరీగా యూనిట్స్ అన్నవి ప్రతిదానికి రాయాలి. అలాగే ప్రాబ్లం అయిపోయిన తర్వాత మనం రిజల్ట్ అన్నది కూడా రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఫిక్స్డ్ ఫ్లాట్ ప్లేట్. ఓకే, దానికి సంబంధించి మనకు ఒక ప్రాబ్లం కూడా ఇచ్చారు. ఏ ఫ్లాట్ ప్లేట్ హింజ్డ్ ఇట్స్ టాప్ ఎండ్, ఏ జెట్ వాటర్ ఈజ్ 56 mm diameter, strikes the plate normally at the point 80 mm from the top hinge with a velocity of 19 meter per second. What force should be applied normal to the plate at the point 150 mm from the top hinge to keep plate in the original position? సో ఇలా ఇచ్చాడు. సో ఫస్ట్ మనం డెరివేషన్ అయితే చూద్దాం. ఫిక్స్డ్ ప్లేట్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ప్లేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఏ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది జెట్, వి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది జెట్, ఫోర్స్ ఎఫ్ ఈజ్ ద ఫోర్స్ ఆన్ ది ప్లేట్. మనకి ఈ డయాగ్రామ్ అనేది మనకి జెట్ డయాగ్రామ్ ఉంటుంది కదా, ప్లేట్ నార్మల్ టు ది జెట్, ఆ డయాగ్రామ్ అనేది వేస్తారు. చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ బిఫోర్ స్ట్రైకింగ్ మైనస్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ స్ట్రైకింగ్. సో v minus 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు v మీటర్ పర్ సెకండ్. సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది jet on the fixed plate, F equal to mass into change of velocity per second. సో మాస్ అంటే m. సో చేంజింగ్ వెలాసిటీ ఎంత వచ్చిందండి, మనకి v వచ్చింది కాబట్టి mv. సో బట్ m ఈక్వల్ టు WQ/g మాస్ అంటే. సో కాబట్టి నెక్స్ట్ q అంటే av అంతే కదా. సో మనకి m అంటే WQ/g, అలాగే q అంటే av. సో వాటన్నిటిని కూడా మనం వేస్తాం. సో f ఈక్వల్ టు m అంటే ఏంటి, WQ/g, q అంటే ఏంటి, av. సో WAV/g ఇంటూ v, దట్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ v స్క్వేర్, WA v స్క్వేర్/g కిలో న్యూటన్స్. సో మనకి ప్రాబ్లం అండి, డయామీటర్ ఆఫ్ ది జెట్ 56 mm ఇచ్చాడు, దాని మీటర్లోకి చేంజ్ చేసుకున్నాం, వెలాసిటీ 19 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. సో టాప్ అనేది హింజ్ అయింది, సో 80 సెంటీమీటర్స్, అలాగే 150 సెంటీమీటర్స్. ఫోర్స్ ఎగ్జెక్టెడ్ మనకి ఎంత అండి, WA v స్క్వేర్/g కదా. సో W9810 π/4 D స్క్వేర్ 0.056 హోల్ స్క్వేర్ ఇంటూ 19 స్క్వేర్, దట్ ఈజ్ డివైడెడ్ బై 9.81. సో ఇక్కడ 889 న్యూటన్స్ అనేది వస్తుంది. ఏంటి, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది జెట్. సో టేకింగ్ మూమెంట్ అబౌట్ ద టాప్ ఎడ్జ్, మూమెంట్ తీసుకుందాం. సో మూమెంట్ తీసుకుంటే ఫోర్స్ ఇంటూ 80. ఓకే, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 80, అలాగే ఇక్కడ నుంచి తీసుకుంటే p ఇంటూ 150. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 150. సో f ఈక్వల్ టు 80, సారీ f ఇంటూ 80 ఈక్వల్ టు p ఇంటూ 150. సో 889 ఇంటూ 80 ఈక్వల్ టు p ఇంటూ 150. సో p ఈక్వల్ టు 473.13 న్యూటన్స్, వేర్ p is the force
రిక్వైర్డ్ టు కీప్ ద ప్లేట్ ఇట్స్ పొజిషన్ ఒరిజినల్ పొజిషన్. అంటే ఒరిజినల్ పొజిషన్లో ఉండటానికి మనం అంతా ఫోర్స్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, డ్రా ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ లేబుల్ ఇట్స్ మెయిన్ ఎలిమెంట్స్. జస్ట్ డ్రా చేయమన్నాడండి, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద గవర్నింగ్ ఆఫ్ పెల్ట్ అండ్ వీల్ విత్ ఎ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అన్నది డ్రా చేసాము. ఇక్కడ రిజర్వాయర్, గేట్, డ్యామ్, పెన్ స్టాక్, వాల్ హౌస్, సర్జ్ ట్యాంక్, టర్బైన్, ఎలక్ట్రిక్ అండ్ పవర్ హౌస్, క్రాఫ్ట్ ట్యూబ్. ఓకే, నెక్స్ట్ మనకి బీబీటీ ఏం అడిగాడు, గవర్నింగ్ పెల్ట్ అండ్ వీల్, గవర్నింగ్ ఆఫ్ పెల్ట్ అండ్ వీల్ అడిగాడు కాబట్టి డయాగ్రామ్ అనేది డ్రా చేస్తారు. ద ఫంక్షన్ ఆఫ్ గవర్నింగ్ a turbine is to control the speed of the turbine. The governing maintains constant speed of the turbine irrespective of the loads. Thus, the frequency of generated power remains the same with time. So, diagram కంపల్సరీగా వేయాలి. ద గవర్నింగ్ మెకానిజం ఆఫ్ ఎ పెల్ట్ అండ్ వీల్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సెంట్రిఫ్యూగల్ గవర్నింగ్. ఇట్ ఈస్ డ్రివెన్ ఫ్రమ్ the main shaft of the turbine. If it functioned by the centrifugal action of fly balls, the sleeve moves up and down as the speed of turbine changes. Next, direction control valve. It controls the direction of flow of oil that enters into the servo motor. It actuated the sleeve through a lever. Next, servo motor. The piston operating inside a cylinder called servo motor. The piston rod end is connected to the spur. And gear pump, it is driven by the turbine shaft and pumps the oil to the distributing valve. Next one, pipes. A set of pipes are connected to oil sump with control valves and servo motor with control valves. Next, working వచ్చేసరికి, when the load on turbine increases, the speed falls below the rated value. As a result, the induced centrifugal force in the governor decreases, the sleeve moves down. The spool in the direction control valve is therefore moves upward. The oil enters the rod end side of the servo motor and left hand side of servo motor is connected to the sump. As the result, the piston and spur moving from right to left. Now more quantity of water enters the turbine from the nozzle. The speed of the turbine increases and comes to the normal value. So ఇలా మనం రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై క్యావిటేషన్ అండ్ సపరేషన్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు క్యావిటేషన్ అంటే ఏంటి, సపరేషన్ అంటే ఏంటి, రెండిటికి డిఫరెన్స్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడుగుతారు మనకి. క్యావిటేషన్ అంటే ఏంటి, అలాగే సపరేషన్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్యావిటేషన్ అండ్ సపరేషన్? ఇది ఒక వైవా క్వశ్చన్, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. నెక్స్ట్, డబుల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ డెలివర్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.82 through a height of 8 meters from the pump. The section height is 5 meters and the piston speed is 4 meter per second. The diameter of the cylinder is 10 centimeter. Taking the efficiency of the pump as 60%, find the power of the machine driving the pump. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యావిటేషన్ గురించి చూద్దాం. సో ఇది క్యావిటేషన్ డయాగ్రామ్. ఓకే, మనం ఇక్కడ ఒక పైప్ అనేది తీసుకున్నాం, అందులో వాటర్ ఫ్లోటింగ్ అనేది వస్తుంది. సో స్టార్టింగ్లోనే మనకి ఇప్పుడు ఎందుకంటే మనం పైప్ కింద మనం వాటర్ పడితేనే మనకి బబుల్స్ అనేవి వస్తాయి కదా. సో ఆ బబుల్స్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది చెప్పేదే క్యావిటేషన్ అనమాట. అట్ ఎనీ పాయింట్ ఇన్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఎనీ రీజియన్ ఆఫ్ ది లిక్విడ్, ఇఫ్ ద లోకల్ ప్రెజర్ రెడ్యూసెస్ ద వేపర్ pressure corresponding to liquid temperature, the liquid boils and small bubbles of water forms in the large number. These bubbles travel along the flow until a region of high pressure is reached. At this state, the bubbles suddenly collapse with tremendous shocks on the adjacent walls. This phenomena is called cavitation. ఓకే, మనకి ఒక లిక్విడ్ని మనం ఫ్లో అంటే ఒక రీజియన్ అంటే ఒక
వెజల్లో మనం పడుతున్నప్పుడు కంపల్సరీగా ఈ ప్రెజర్కి అక్కడ ఉన్న ఎయిర్ అన్నది ఎలా ఫామ్ అవుతుందంటే బబుల్స్గా ఫామ్ అవుతుంది. అలాగే చాలాసేపటికి మనకి ఆ బబుల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనకి హై ప్రెజర్ అన్నది రీచ్ అవుతుందో అప్పుడు సడన్గా ఈ బబుల్స్ ఏమవుతాయంటే మనకి కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. అంటే అడ్జసెంట్ వాల్స్ని టచ్ చేసుకొని మనకి ఇవి కొలాప్స్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఫినామినానే మనం క్యావిటేషన్ అని అంటారు. మరి సపరేషన్ అంటే ఏంటి? ఇన్ రెసిప్రోకేటింగ్ పంప్ ద స్టడీ అండ్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ డ్యూ టు ద ప్రెజెంట్ ఆఫ్ ఎయిర్ and other dissolving gases in the flowing liquid and is distractive phenomena is known as separation. సో సెపరేషన్ ఏంటంటే ఒక స్టడీ కంటిన్యూస్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఆ వాటర్లో ఉన్న ప్రెజెంట్ ఎయిర్ని అలాగే ఇంకా రిమైనింగ్ డిజాల్వ్ గ్యాసెస్ని మనకి బబుల్స్గా ఫామ్ అయ్యి అక్కడ కనుక అంటే ఫామ్ అయిన తర్వాత డిస్ట్రాక్షన్ కనుక జరిగినట్టయితే దాన్ని సపరేషన్ అని అంటారు. సో ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ మనకి ప్రాబ్లం ఇచ్చాడు కదా, S = దాని గివెన్ డేటా అనమాట 0.82 HD 8 అండ్ HS section head 5 meters, piston speed V = 4 meter per second and dia of the cylinder 10 0.01 meter and efficiency is 60% 0.6. సో మనకి డిశ్చార్జ్ Q = 2 × AV, ఎందుకంటే ఇక్కడ డబుల్ యాక్టింగ్ అన్నాడు కాబట్టి 2 × AV అన్నది వస్తుంది అన్నమాట. అంటే 2 అన్నది యాడ్ అవుతుంది డబుల్ యాక్టింగ్ కాబట్టి. సో 2 × AV. సో ఏ అంటే π/4 d². సో దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే 6.2 × 10⁻⁻⁴ m³/s అనేది వస్తుంది. సో పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద పంప్ అంటే WQ HS + HD బై ఎఫిషియన్సీ. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.13 kW అనేది వస్తుంది. నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ circuit diagram explain how accumulator works as a power saving device. Okay, power saving device. Circuit diagram of hydraulic system where accumulator works as a power saving device వాడి ఇచ్చిందే మనం రాస్తాము. సో డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఓకే, డయాగ్రామ్ ఇది మనకి ఇక్కడ డయాగ్రామ్ని చూస్తే ఇక్కడ చూడండి లోడింగ్ ఫోర్స్ పిస్టన్ మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ ఏవైతే రిప్రజెంటేషన్ డయాగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ మనకి తెలియాలి. సో ఇది షట్ ఆఫ్ వాల్వ్, ఇది అక్యుములేటర్ ఇండికేషన్ అన్నమాట. ఓకేనా, ఇది చెక్ వాల్వ్, అలాగే పంప్ లోడింగ్ వాల్వ్, ఫిల్టర్, నెక్స్ట్ సంప్, పంప్, నెక్స్ట్ రొటేషన్. సో ఇలాంటివన్నీ మనకి తెలియాలి, ప్రతి ఇండికేషన్ అనేది తెలియాలి. అసలు మనం ఈ పిస్టన్ నుంచి మనం ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు అంటే ఏ ఫోర్స్ ఇన్ ఏ సిలిండర్ ప్రొవైడ్ ద లోడింగ్ ఫోర్స్, ద ఫోర్స్ మూవింగ్ ఓన్లీ షార్టర్ డిస్టెన్స్. When the pressure is built up on the face of the piston, accumulators supply energy for a small period of time. During this period, no flow of oil at high pressure is required. An unloading valve which is provided return the pump delivery to the reservoir at low level. This serves to reduce electric power requirements. Thus, the accumulator acts as a power saving device. సో మనకి ఇక్కడ ఎక్కడైతే స్టార్టింగ్లోనే మనం లోడింగ్ అన్నది ఇస్తున్నామో ఈ లోడ్ యొక్క ఫోర్స్ అనేది ఓన్లీ షార్టర్ డిస్టెన్స్ వరకు మాత్రమే మనకి మనం మూవ్ చేయగలం అనమాట. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి ఈ అక్యుములేటర్ ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఇంకా ఎక్స్టర్నల్గా పవర్ రిక్వైర్మెంట్ లేకుండానే అలాగే హై ప్రెజర్ ఆయిల్ అంటే హై ప్రెజర్ దగ్గర మనకి ఎటువంటి రిక్వైర్మెంట్ లేకుండానే అక్యుములేటరే మనకి మెయింటైన్ చేస్తుంది అనమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ రిక్వైర్మెంట్ని మనం సేవ్ చేయడానికి మనం ఈ అక్యుములేటర్ని యూజ్ చేస్తాం కాబట్టి అక్యుములేటర్ యాక్ట్స్ యాజ్ ఎ పవర్ సేవింగ్ డివైస్గా మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ఎనీ 6 టైప్ ఆఫ్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్. 6 types of direction control valves ఏంటండి? 3-way direction control valve, 4-way direction control valve, 3/2 taper plug valve, pilot operated 3-way valve, 3/2 pivot type valve and solenoid operating 2-way valve. ఓకే, ఇవి 6 types of direction control valves. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పిలాట్ ఆపరేటెడ్ 3-way valve గురించి మనకి ఇక్కడ చెప్పమన్నాడు. సో
ఆపరేటెడ్. సో ఇక్కడ మనకి ఏంటి, డైరెక్షన్ కంట్రోల్ ఆపరేషన్లో మనకి 3-వే అన్నమాట. సో 3-వే వాల్వ్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిలాట్ వాల్వ్ ఈజ్ ఏ వాల్వ్ విచ్ కంట్రోల్ అనదర్ వాల్వ్. పిలాట్ వాల్వ్ ఈజ్ యాజ్ యూజువల్లీ స్మాల్ 2-ways or 3-way valve which is convenient for the operator for easy operation. It can actuated manually, electrically or by solenoid. A normal closed 3-way pilot operated valve is as shown in figure. సో ఇది అండి మనకి మా ఏంటి పిలాట్ వాల్వ్. సో చూడటానికి ఇన్ ఏ నార్మల్ పొజిషన్ దెర్ ఈజ్ నో ఎయిర్ సప్లై ఫర్ పిలాట్ లైన్, ఎయిర్ ఇన్లెట్ బ్లాక్డ్ బై వాల్వ్, దెన్ ద పిలాట్ లైన్ ఈజ్ యాక్టివేటెడ్. సో మనకి ఇక్కడ 1, 2, 3 పాసేజ్, మధ్యలో ఉన్నది డయాఫ్రమ్. సో డయాఫ్రమ్ ఇక్కడ నుంచి మనకి చూడండి, ఎప్పుడైతే మనకి ఎయిర్ అనేది ఇన్లెట్ అవుతుందో మనకి ఇక్కడ ఆ ఎయిర్ యొక్క ప్రెజర్కి స్ప్రింగ్ అన్నది మనకి డౌన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ పిలాట్ లైన్ అన్నది యాక్టివేట్ అవుతుందో అక్కడ కంప్రెస్డ్ ఎయిర్ ఫ్లో ఇంటూ ది కంట్రోల్ ఛాంబర్. సో కంట్రోల్ ఛాంబర్లోకి మనకి ఎయిర్ అనేది వచ్చిన తర్వాత ఈ ఎయిర్ అన్నది మనకి ఏమవుతుందంటే డయాఫ్రమ్ని పుష్ చేస్తుంది అనమాట. సో ఈ పుష్ చేయటం వల్ల స్ప్రింగ్ ప్రెజర్ పిస్టన్ కనెక్టెడ్ టు డయాఫ్రమ్ మూవ్స్ డౌన్స్ అండ్ కనెక్ట్ ద మెయిన్ ఎయిర్ సప్లై టు P. సో to outlet A. When the pilot valve is disengaged, pilot line pressure falls, the diaphragm and piston are moved up and free spring force. Air supply from the working outlet A is connected to exhaust R in the position. So ఇది pilot 3-way control valve. Next question, write the short notes need sketch on wedge clamp, lever clamp and pneumatic wise. సో వెజ్ క్లాంప్ ఇదండి. సో డయాగ్రాము. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ వెజ్ క్లాంప్ ఆర్ wedge cam operated clamp as shown in figure. Clamp is attached to lower end of the plunger moving. A guide top end of a plunger is provided with roller followers. The wedge cam is provided with anti-friction roller bearings. The wedge is connected to the free end of the piston rod. The follower is in contact with the edge cam. The edge cam provided 2 different inclinations. So ఈ inclinations BC, CD and DE are parallel to the sliding surfaces. The portion BC and CD provided rapid and gradual motions to the plunger. The total travel of the plunger is equals to perpendicular distance between the AB and DE. During the outward stroke of the piston, clamping takes place. Unclamping takes place due to the return spring when the piston reacts into the cylinder. Next, lever clamp. Lever clamp diagram ఇది. ఓకే, ఇది మనందరికీ తెలుసు కదా, చూసే ఉంటాం టెక్స్ట్ బుక్లో. లేవర్ క్లాంప్ గురించి రాయాలన్నమాట. డయాగ్రామ్ డ్రా చేసి పాయింట్ వైజ్ రాయండి. ఏ న్యూమాటిక్ లేవర్ క్లాంప్ పివోటెడ్ అట్ ఇట్స్ సెంటర్. The lever is kept positioned by the bracket which is attached to the frame or machine table. One end of the lever is provided with the adjustable screw while the other end rest on the roller attached to the free end of the piston of a double acting cylinder. During the outside stroke, the roller lifts the end A of the lever, moving the other end B downwards. The adjustable screw is provided to accommodate different size of workpieces. Retracting of the piston allows the unclamping of the work. Okay. మనకి ఇక్కడ డబుల్ యాక్టింగ్ సిలిండర్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతుంటే మనకి తెలుసు కదండి. సో పిస్టన్ రాడ్ ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ లేవర్ని బట్టి మనకి ఈ అడ్జస్టబుల్ స్క్రూ ద్వారా మనం ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ న్యూమాటిక్ డివైస్. Pneumatically operated vise with lever mechanism as shown in figure. The construction is similar to that general conventional vise. Okay, accepted that plunger is used in the
place of screw to move the movable jaw. One end of the plunger holds the work and other end rests against lever actuated by the center mounting air cylinders. So the outward stroke of the piston holds the work and the work is released due to spring of plunger when the piston performs an inward stroke. ఓకే. నార్మల్‌గా మనం యూజ్ చేసే వైస్ లాగానే ఉంటుంది టోటల్ కన్‌స్ట్రక్షన్. ఇక్కడ ఫిక్స్డ్ జా ఉంటుంది, మూవబుల్ జా ఉంటుంది. ఇక్కడేంటంటే మనకి ఈ స్క్రూల్ని వీటిని రీప్లేస్ చేసేసి మనకి ఇక్కడ సిలిండర్స్‌ని అలాగే ప్లంజర్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారనమాట విత్ త్రూ హెల్ప్ ఆఫ్ స్ప్రింగ్స్‌తో. సో మనకి దాన్ని బట్టి ఇది ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.